మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి ఫిలేమోన్ 1వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. చదువు. సరే, ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది. కుటుంబం పట్ల దేవుని యొక్క ప్రణాళికను బట్టి వారి జీవితాల్లో ఎలా నడిపించబడ్డారో, అప్పీయ జీవితం కుటుంబంతో కలిసి తన జీవితంలో ఎలాంటి స్థితిలో తను నడిపించబడుతున్న స్థితిని బట్టి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. అప్పీయ జీవితం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవలో వారి జీవితాలు నడిపించబడుతున్నట్లుగా కనపడుతుంది. అంటే ఇక్కడ అప్పియ జీవితం అంతా అప్పియ తన కుటుంబం అంతా ప్రభు సేవలో భాగమై ఉన్నది. ఆమె కలిగిన భర్త, కుమారుడు, అలాగే ఆమె మొత్తం ముగ్గురు దేవుని యొక్క సేవలో దేవుని యొక్క పనిలో ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి వీరి యొక్క అనుభవంలో మనం జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాలు ఎలాంటి స్థితిలోనికి రావాలో కొన్ని ఈ మాటలను బట్టి మనం నేర్చుకుందాం. ఒకటి, మన కుటుంబములు కలిసి దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించటే కానీ, కుటుంబం వారి అంతా దేవుని సన్నిధిలో ఉండే స్థితిలోనికి రావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ భర్త మాత్రమే కాదు, ఆ భార్య మాత్రమే కాదు, పిల్లలు కూడా దేవుని యొక్క సేవలో భాగస్వాములు కావాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మనం ఏం చేయబడాలంటే మనము మన యొక్క పిల్లలను, భర్తలను మన యొక్క జీవితాల్లో వారి జీవితాలను బట్టి నడిపించబడే స్థితిలోనికి తీసుకొచ్చుకురావాలి. ఒక అప్పియ తన జీవితంలో ఎలాంటి స్థితిలో తన యొక్క కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడో కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, ఆ కుటుంబం అంతా దేవుని యొక్క సేవ చేయాలని తమ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్నారుగా కనబడుతున్నారు. 2, ఏం చేయబడాలంటే కుటుంబం అంతయు సంఘముగా, అంటే తన యొక్క ఇంటిని సంఘముగా మార్చబడే స్థితిలోనికి రావాలి. ఇక్కడ అప్పియ ఇంటి యొక్క సంఘము కూడినదై ఆమె ఆ యొక్క ఇల్లు దేవుని యొక్క మహిమకు ఉపయోగపడింది. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? ఇక్కడ ఉన్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇంటిని సంఘముగా, ఇంటిలో తన జీవితంలో ఒక సంఘముగా కూడినట్లుగా, ఆ యొక్క ఇల్లు దేవుని యొక్క మహిమతో నిండినట్లుగా ఉపయోగపడినట్లుగా కనపడుతుంది. అయితే నీ ఇంటిని కూడా నువ్వు ఏం చేయబడాలంటే ఒక సంఘముగా మార్చబడే స్థితిలోనికి రావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాను. నేను ఒకసారి ఒక ప్రాంతం కబాడి ప్రాంతం, నెల్లూరులో కబాడి ఆ యొక్క ప్రాంతాల్లో ఏసన్న గారు నివసించిన ప్రదేశం. నేను 2012లో ఆ యొక్క ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి వెళ్తే చూడటానికి ఏది చూసినా ఒక ఇల్లులా కనపట్ల, ఒక సంఘం, ఒక మందిరం లాగా.
అంటే ఎక్కడ చూసినా ఆ యొక్క దేవుని యొక్క వాక్యం కనబడుతుంది. నేను అనుకున్నా ఏంది ఇది ఇలా ఉంది అనుకుంటున్నా. కానీ అక్కడ బట్టి జ్ఞాపకం చేసుకుంటే వారి వారి కుటుంబాలను బట్టి వారి యొక్క జీవితాలలో అలాంటి స్థితిలోనికి వచ్చారు. అంటే ఒక సంఘముగా, ఒక ఇంటిని ఒక మందిరముగా మార్చబడినట్లుగా ఆ విధమైన స్థితిలో ఆ రూపం అలా కనపడుతుంది. ఇక్కడ ఇక్కడ ఈ యొక్క అప్పి యొక్క జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి తన కుటుంబం వారంతా దేవుని యొక్క సేవ చేయడానికి వారి యొక్క జీవితాలు నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. 2, తన యొక్క ఇంటిని సంఘముగా మార్చబడినట్లుగా కనబడుతుంది. అంటే ఆ యొక్క అందరు కూడి తన యొక్క సన్నిధిలో ఆ విధమైన స్థితిలో తన యొక్క కుటుంబం అంతా ప్రభు యొక్క సేవలు ఆ విధమైన స్థితిలో వారి కుటుంబం ఆ యొక్క ఇంటిలో సంఘముగా కూడినట్లుగా ఆ ఇల్లు దేవుని మహిమతో నింపబడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ మన జీవితాల్లో ఏం కావాలంటే దేవునికి అంకితమైన ఇల్లుగా ఈ చిన్న ప్రార్థన మందిరాల్లాగా ఉండే స్థితిలోనికి రావాలి. మన ఇంట్లో ప్రార్థన ఆ యొక్క బైబిల్ అధ్యయనం అంటే ఈ యొక్క బైబిల్ అధ్యయనం చేస్తూ అలాగే మన యొక్క జీవితాలలో ఆరాధన చేసుకునే స్థితిలోనికి రావాలి. లేఖనాలు చదువుతూ ఉంటే ఆ కీర్తనలో అనుకుంటా ఆ మాట కనపడదు గుర్తు లేదు, కానీ ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుని యొక్క గుడారంలో రక్షణ సునాదాలు వినపడతాయి అంటాడు. చూడండి ఇక్కడ అంటున్న మాట నీతిమంతుని గుడారములో. ఈ గుడారాలకు నిదర్శనం ఏమిటి అంటే ఒక మందిరముగా, ఒక సంఘముగా, ఒక ఆ యొక్క ఇంటిని ఒక సంఘముగా ఆ విధమైన స్థితిలో గడిపే స్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే మన యొక్క కుటుంబం, మన యొక్క ఇంటిని మన యొక్క జీవితాల్లో ఒక సంఘముగా నడిపించబడాలి. సంఘములో ఏ విధమైన స్థితిలో ఉంటుంది? ఆ సంఘములో బైబిల్ అధ్యయనం అంటే బైబిల్తో నడిపించబడుతున్న స్థితిని కనపడుతుంది. ఆ బైబిల్ వాక్యములు బోధించబడుతున్నట్లుగా కనపడుతుంది. 2, ఆ ప్రార్థన చేసే విధమైన స్థితిలోనికి వస్తుంది. 3, ఆరాధించే వారిగా మార్చబడుతుంది. కనుక ఇప్పుడు నీ ఇంటిని నువ్వు సంఘముగా చేయబడే స్థితిలోనికి రావాలి. చేస్తున్నావా మరి అలాగా? నీ కుటుంబము ఒక సంఘముగా కూడబడినట్లుగా నడిపించబడుతున్నావా? అక్కడ నిదర్శనంగా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చూస్తున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క ఇల్లు అలాంటి స్థితిలో కనపడుతుంది ఆ నెల్లూరు ప్రాంతంలో. అక్కడున్న ఆ యొక్క కబాడీ ప్రాంతము అక్కడ ఉన్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రదేశం అంతా వాక్యుల చేత ఒక్కొక్క ఇంటికి ఆ యొక్క వాక్కులు చూస్తుంటే ఎంతగానో నాకు చాలా ఆనందం వేసింది. అక్కడ చూస్తుంటే అది ఒక మందిరమే అనిపించింది. ఏది ఇల్లు కూడా అనిపించలా. అలాగుంటుంది దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క ఇంటిని ఒక సంఘముగా నడిపించబడే స్థితిలోనికి రావాలి. 3, అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క అప్పియ జీవితంలో అప్పియ భర్తకు ఆత్మీయంగా సహకారాలుగా నిలిచినట్లుగా కనపడుతుంది ఆమె యొక్క జీవితం భార్య కూడా. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి అంటే భార్యాభర్తలు తమ యొక్క జీవితాల్లో పరిచర్యలో భాగస్వాములుగా నడిపించబడే స్థితిలోనికి రావాలి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక పురుషుడు తన జీవితంలో పరిచర్య చేస్తే తన భార్య పని చేయలేని పరిస్థితి. అంటే భార్య కూడా దేవుని యొక్క మందిరానికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఒక భార్య ఇంటికి ఆ యొక్క మందిరానికి వస్తే ఒక భర్త తన మందిరానికి రాలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? భార్య భర్తలు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఇక్కడ 2 చేతులు కలిస్తే కానీ ఒక పని చేసినప్పుడు ఆ పని ఎంతగా సులభంగా ఉంటుందో ఆ యొక్క దేవుని యొక్క సేవలో భార్యాభర్తలు ఏక మనసుతో సేవ చేసే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ యొక్క కుటుంబంలో ఒక సమాధానకరమైన పరిస్థితిలో ఆ కుటుంబం వారు ద్వారా ఆ యొక్క దేవుని యొక్క సేవలో ఆ యొక్క పరిచర్యలో భాగస్వాములుగా నడిపించబడే స్థితిలోనికి రావాలి. 4, ఏం చేయబడాలంటే చిన్న పరిచర్య కూడా దేవునికి మనం గొప్పగా చేసేవారుగా గొప్పగా చూస్తాడు కనుక ఆ చిన్న పరిచర్యను కూడా మనం ఎంత మాత్రమో నిర్లక్ష్యపరచకుండా ఆ పరిచర్యను మనం చేసే స్థితిలోనికి రావాలి.
ఈ యొక్క అప్పియా చేసిన సేవ గురించి వివరాలు లేవు, కానీ అక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుడు ఆమె యొక్క పేరును బట్టి బైబిల్లో ఆ యొక్క నమోదు చేసినట్లుగా కనబడుతుంది. అంటే వారి వారి జీవితాల్లో ఎలాంటి స్థితిలో నడిపించబడిందో మన యొక్క జీవితంలో కొంతగా మనం అర్థం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? మనం చేసే చిన్న పరిచర్యను కూడా దేవుడు మనకి జీవితాల్లో ఒక గొప్పగా చూస్తాడు కనుక మనం ఆ పరిచర్యను మనం నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న పరిచర్య కానీ అది మన జీవితాల్లో ఏదైనా స్థితిని బట్టి ఏదైనా మనం చెత్తను తీసే పరిస్థితే కానీ, ఊడ్చే పనే కానీ, లేక ఏ పనైనా చిన్న పనైనా మనం ఆ విధమైన పరిస్థితుల్లో మనం నడిపించబడితే అది మన జీవితాల్లో ఒక గొప్పగా ఒక పెద్ద వృక్షముగా మార్చబడే స్థితిలోకి వస్తుంది. నువ్వు చిన్న సేవలో అయినను అవిశ్వాసముతో నడిపించబడుతూ నమ్మకంగా జీవించే స్థితిలోనికి రావాలి. 5, దేవుని యొక్క సేవలో స్త్రీలకు విలువైన స్థానం ఉంటుంది. అంటే ఈ యొక్క విలువైన స్థానం స్త్రీలకి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఒక స్త్రీ ఒక నిదర్శనం ఏమిటంటే ఒక సంఘముగా పోలికగా మార్చబడుతుంది. అయితే ఈ యొక్క నిదర్శనంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్త్రీకి ఎప్పుడైనా విలువైన స్థానంలో ఉన్నట్లుగా కనబడుతుంది. అప్పయ్య పేరు గౌరవంగా ప్రస్తావించబడింది. దేవుడు ఆ స్త్రీ ఆ సేవకు కూడా గౌరవిస్తున్నట్లుగా కనబడుతుంది. అయితే మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రతి సోదరుడు తనకు కలిగిన ఆ యొక్క తన వరాలను దేవుని యొక్క మహిమ కోసం ఉపయోగించుకోవాలి, కానీ ఏటేటికో స్థానం వేయకూడదు. ఇప్పుడు ఏం చేయబడాలి? దేవుని యొక్క స్త్రీలో ఆ విధమైన స్థితిలో ఒక విలువైన స్థానముగా మార్చబడిన స్థితిలో నిలబడే స్థితిలోనికి రావాలి సేవా జీవితంలో. ఏదో మనం పోయాము, ఏదో పోయొచ్చాము అనే స్థితిలోనికి రాదు, కానీ మన జీవితాలలో ఒక విలువైన స్థానంలో అక్కడ నిలబడాలి. మన యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థితిలో అక్కడ కనపడాలి. ఆ స్త్రీగా మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో ఉన్న ఆ సంఘంలో ఉన్న మన ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క స్థానాన్ని మనకు దేవుడు ఆ విధమైన స్థితిలోనికి తీసుకురావాలంటే మనం ఆ పరిచర్యలో మనకు కలిగిన వరాలను బట్టి దేవుని యొక్క మహిమ కోసం మనం ఉపయోగించుకునే స్థితిలోకి రావాలి. 1, కుటుంబం అంతా దేవుని యొక్క సేవలో చేసే విధమైన స్థితిలోకి రావాలి. 2, ఇంటిని సంఘముగా మార్చబడే స్థితిలోనికి రావాలి. 3, భార్య కూడా పరిచర్యలో కాదు, కానీ అందరూ ఆ యొక్క తన కలిగిన భర్త కూడా పరిచర్యలో భాగవస్తులుగా కావాలి. అలాగే చిన్న పరిచర్య కూడా ఆయన గొప్పగా చేస్తారు కనుక చిన్న పరిచర్యలో కూడా మనం విశ్వాసంతో ఆ సేవను చేసే స్థితిలోనికి రావాలి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మన యొక్క సేవా స్థితిలో బట్టి మనకి స్త్రీలకు మా యొక్క జీవితాల్లో ఎవరికైనా ఆ యొక్క విలువైన స్థానం వచ్చినప్పుడు ఆ విలువైన స్థానాన్ని కాపాడుకొనుటకు ప్రతి విషయంలో నీ కలిగిన ప్రతి ఒక్క వరం చేత నీ కలిగిన నీ సామర్థ్యత కొలిది దేవుని యొక్క సన్నిధిలో ఆ మహిమ కోసం ఉపయోగించుకునే స్థితిలోనికి రావాలి. 6, విశ్వాస పట్ల మన జీవితాల్లో ఆతిథ్యం చూపాలి. ఈ ఆతిథ్యము తనకు జ్ఞాపకం చేసుకుంటే ఇంటి తలుపులు ఆ సంఘముగా తెరిచి ఉన్నారు. ఆ యొక్క ఆతిథ్యము ప్రేమతో వారి జీవితాల్లో కనిపించినట్లుగా కనపడుతుంది. అంటే దేవుని యొక్క సేవకులకైనా విశ్వాసులకైనా ప్రేమతో ఆదరించే మనసు కలగాలి. సంఘముగా అంటే పేరు చెప్పుకుంటే సరిపోదు. మన జీవితాల్లో ఎలాంటి స్థితిలోనికి రావాలంటే మన యొక్క స్థితిని బట్టి మనము ఒక సంఘముగా మన కుటుంబంలో కలిసినప్పుడు ఒక సంఘముగా ఆ యొక్క కుటుంబంలో ఒక సేవకులు విశ్వాసులు వీరందరూ నడిపించబడుతున్న స్థితిని బట్టి మనము మన జీవితాల్లో ఏం కావాలంటే ఒక కుటుంబ విజ్ఞాపన కొడికగా మార్చబడాలి. ఒక కుటుంబ విశ్వాసుల పట్ల అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆతిథ్యం చూపించమంటున్నాడు. ఆతిథ్యం అంటే ఇక్కడ ఏం కావాలంటే మనం ఒక కుటుంబంగా విజ్ఞాపన చేసే స్థితిలోనికి రావాలి. ఒక సంఘం మన పట్ల మన యొక్క కుటుంబం పట్ల వచ్చిందంటే ఆ సంఘం మనం చేస్తున్న ప్రార్థనే కానీ ఆ యొక్క సేవకుడు చేస్తున్న ప్రార్థనే కానీ మన జీవితాల్లో ఒక కుటుంబకరమైన ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన స్థితిని చేసుకొస్తుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆ కుటుంబం వారిగా ఆ యొక్క దేవుని యొక్క సంఘమును మనం తీసుకొచ్చుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మన యొక్క ఇంటిని ఒక
ఒక దేవుని యొక్క సన్నదిలో మార్చుకుంటూ ఆ యొక్క ఇంటిలో ఒక విజ్ఞాపన కూడికగా మార్చబడే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే అది కుటుంబ ఆరాధనే కానీ, విజ్ఞాపన కూడికే కానీ, ఉపవాస కూడికే కానీ, ఏ విషయములైనా నువ్వు తీసుకొచ్చినప్పుడు నీ వారికి ఒక ప్రేమతో ఒక ఆతిథ్యం చేతిన దాన్ని బట్టి అంటాడు కదా, ఒక గుక్కెడు మంచినీళ్ళు ఆయన పేరిట వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తే దాని ప్రతిఫలం పొందుకుంటారంట. అటు కృప మన జీవితంలో పొందుకునే స్థితిలోనికి రావాలి. 7 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, పేరు కంటే విశ్వాసంలో మన జీవితాలు ముఖ్యమై ఉన్నది. ఈ యొక్క అప్పియా గురించి జ్ఞాపకం చేసుకుంటే చాలా తక్కువ, కానీ ఇక్కడ ఈ యొక్క స్థితిని బట్టి ఆమె విశ్వాసం చేత ఆ శాశ్వతంగా ఆమె గుర్తించబడినట్లుగా కనపడుతుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఇక్కడ ప్రశంసలు అంటే ప్రజల యొక్క మెప్పుల కన్నా మనం దేవుని కాడ మన జీవితాల్లో ఒక విశ్వాసంతో నడిపించబడే స్థితిలోనికి రావాలి. 7 మన జీవితాల్లో ఈ యొక్క విశ్వాసంలో మన జీవితాలని ఏమాత్రము కృంగిపోక, ఏమాత్రం మన జీవితాల్లో ఏదేమైనా కృషించిపోక, మన స్థితిని బట్టి ఆ లోకంలో మెప్పు కాదు, కానీ దేవుని సన్నిధిలో మన విశ్వాసంలో ఆ గొప్పతనాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకునే స్థితిలోనికి రావాలి. ఈ యొక్క లోకంలో పేర్లు మన యొక్క జీవితాల్లో మంచి పేర్లు ఉంటున్నా అది కొంతవరకు ఏమనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మెచ్చుకునేవాడే తర్వాత ఏ స్థితిలోనికి తీసుకొస్తాడు అంటే నిందలు వేసే స్థితిలోనికి వస్తాడు. అదే నీ యొక్క విశ్వాసం దేవుని ఎదుట పట్ల ఉందనుకో, దేవుడే నీ పట్ల దేవుడు మెచ్చుకునే స్థితిలోనికి వస్తాడు. అందుకే అంటాడు, ఎక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటే, తనకు తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అంటాడు. అంటే ఇప్పుడు మనల్ని మెచ్చుకోగలిగిన స్థితిలోనికి, మన దేవుడు మెచ్చుకునే స్థితిలోనికి రావాలి, కానీ ఈ లోక గొప్పలో మనకొద్దు. కనుక మన జీవితాలు ఏం చేయబడాలంటే, దేవుని యొక్క సన్నిధిలో ఒక విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో మనం నడిపించబడితే దేవుడే మన పట్ల ఒక గొప్ప అద్భుతాన్ని చేసి మనం ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. దేవుని యొక్క కంటే ఆ యొక్క జీవితాల్లో మనం ఆ విధమైన స్థితిలో ప్రజల మెప్పు కంటే మన దేవుడు మనల్ని మెచ్చుకునే స్థితిలోనికి ఆ విశ్వాసంతో మనం కొనసాగించబడదాం. అలాగే 8 మన జీవితాల్లో ఏం కావాలంటే, నమ్మకమైన సేవకులకు మనం జ్ఞాపకంగా ఉంచుతాడు. కనుక ఆ నమ్మకమైన సేవకుల పట్ల మనం మన జీవితాలను బట్టి వారికి ఒక ప్రోత్సాహపరిచే స్థితిలోనికి మనం, అంటే వారికి ఒక నిదర్శనంగా మనం నిలబడే వారిగా మార్చబడాలి. అప్పియా చేసిన విశ్వాసపూర్వకమైన సేవ దేవుడు వారి పట్ల మర్చిపోలేదు. కనుక మనము మనుషులు మర్చిపోయినను దేవుడు తన యొక్క పుస్తకంలో నమ్మకమైన సేవకుల పేర్లు ఆ యొక్క పేరట వాటిని నింపుతాడు. కనుక ఎవరు మన జీవితాల్లో గుర్తించకపోయినా దేవుని కొరకు మనం నమ్మకంగా సేవను అలాంటి స్థితిలోనికి చేసే స్థితిలోనికి రావాలి. అంటే ఒక సేవకుడిగా ప్రోత్సాహపరుస్తూ, ఒక సేవకుడికి మనం ఒక సహకారిగా నడిపించబడే స్థితిలోనికి రావాలి. మనం ఎక్కడ ఏ ప్రాంతంలో మనం ఏ సంఘంగా కూడుతున్నామో ఆ సంఘములో మన జీవితాల్లో ఒక సేవకుడికి ఒక ప్రోత్సాహకరమైన స్థితి, ఏది ఆర్థికంగా కానీ పని విషయంలో కానీ. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మరి హృదయంతా కఠినపరుచుకొని సేవా పరిచయలో వెనక్కి వెళుతున్న పరిస్థితులు, దేవుని యొక్క సేవ చేయలేని పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని యొక్క పరిచర్యలను చేయలేని ఆసక్తి చేత నింపబడకుండా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పనిలో ఏదైనా ఉన్నదని ఎవరు అడిగే పరిస్థితులు లేరు. ఎప్పుడు ఏ కాడికి ఇంటికి వెళ్ళిపోదాం, ఆరాధన అయిపోతే వెళ్ళిపోదాం. మరి వాటి కొరకు మనకి సిద్ధపరుస్తున్న పరిస్థితి యొక్క ఆహారము ఇది ఎలా వస్తుంది, దాని కొరకు మనం కూడా సహకరించాలని మనసు, అలాగే ఈ పని ఎవరు చేస్తారు అనే ఆలోచన ఎవరికి లేని పరిస్థితులు ఉంటున్నాయి. ఎక్కడైనా అంతే ఉన్నాయి. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క సేవకులకి ఒక సహకారిగా ఆర్థికంగాను పని విషయంలో కానీ మనం సహకరించేవారుగా మార్చబడదాం కాక
ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతునికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు. ఈ దినం నా తండ్రి ప్రత్యేకంగా ఒక ఆత్మీయ జీవితంలో తనకు కలిగిన పరిస్థితిని బట్టి మాకు నా తండ్రి నేర్పిస్తున్న దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబం అంతా సన్నిధిలో సేవ చేయటకే నా తండ్రి వారి జీవితాలు నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది అయ్యా. రెండో నా తండ్రి ఒక ఇంటిని సంఘంగా మార్చబడిన స్థితిలో కనపడుతుంది. అటు కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి భార్య కొడుక పరిచర్యలు కాదు అయ్యా నా తండ్రి తనకు కలిగిన భారతలో నా తండ్రి అయ్యా పరిచర్య చేసే భాగస్తులుగా కావాలని అయ్యా నా తను ఒక ప్రత్యేకమైన మాటలు మాట్లాడినది బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయా చిన్న తండ్రి అలాగనే చిన్న పరిచర్య కాదు కానీ దేవుని సన్నిధిలో అది గొప్పగా ఉంటుంది కనుక చిన్న పరిచర్యను కూడా నిర్లక్ష్యపరచకుండా నడిపించబడే కృపను దయచేయండి అయ్యా. అయ్యా నీ సేవలో నా తండ్రి ప్రత్యేకంగా స్త్రీలను తండ్రి ఇలువైన వారిగా మార్చబడుతున్న స్థితి కనుక ఇలువైన స్థానంలో నిలబడినట్లుగా కృప చూపించండి. అలాగే తన శ్వాసుల పట్ల తమ జీవితాల్లో అదే సేవకుల పట్ల తండ్రి ఆతిథ్యం ఇచ్చేవారిగా వారి తండ్రి ఇంటి వద్దకు చేర్చుకునే స్థితిలోనికి వచ్చి విజ్ఞాపన కూడికే కానీ ఉపవాస కూడికే కానీ అయ్యా కుటుంబ ఆరాధనే కానీ కృతజ్ఞత కూడికే కానీ ఏ కూడికైనా తన జీవితాల్లో నడిపించబడే స్థితిలోనికి వచ్చే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి అలా నా తండ్రి పేరు కంటే నా తండ్రి శ్వాసం గొప్పది అంటున్నావు. అటు కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అలా నా తండ్రి నీ సన్నిధిలో సేవకులకి నా తండ్రి ఒక నమ్మకమైన సేవకులుగా ఆ సేవకులకి నా తండ్రి ఒక ఆర్థికంగాను అయా నా తండ్రి పని విషయంలోనే తండ్రి సహకరించే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలోనే పెట్టుకొని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.